జనవరి 20 అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె 40 రోజులకు చేరింది. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా భీమడోలు జంక్షన్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ సమ్మె మొదలుపెట్టి 40 రోజులైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క నిమిషం కూడా దీని గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం నేనున్నానని చెప్పుకునే ముఖ్యమంత్రి అంగన్వాడీల్లో 100కి 90% మంది వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా కనపడకపోవడం ఆయన వివేకానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి తన అహంకారాన్ని పక్కన పెట్టి 1,00,000 మంది పైగా ఉన్న అంగన్వాడీల సమస్యను పరిష్కారం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని గుర్తించాలని, లేకుంటే ఈ ప్రభుత్వం పతనం కాక తప్పదని ఆయన హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహాలకు ఇచ్చిన ప్రాధాన్యత, ఆయన ఆశయాల కొనసాగింపుకు కృషి చేయకపోవడం దారుణమన్నారు. జంక్షన్ లో 4 వైపుల వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈరోజు అంగన్వాడీ సమ్మె 40 రోజులు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండి వైఖరిగా ఉన్నది. 40 రోజులైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం కూడా 1,00,000 మందికి పైగా ఉన్న అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి టైం కేటాయించలేదు. నిన్ననే ఆయన అంబేద్కర్ గారి విగ్రహం ఆయన ప్రతిష్ఠించారు. నా అక్కలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలని గాలి కబుర్లు చెబుతున్నాడు. ఈ 1,00,000 మంది మహిళలు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అనేది వీళ్ళ కంటికి కనపడకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అహంకారం పెరిగిపోయింది, ఆయన యుగోయిజం పెరిగిపోయింది. 1,00,000 మంది కూడా 40 రోజులు తిండి తిప్పలేక వీధుల్లో పడితే ఏ మాత్రం పట్టించుకోకుండా ఒక నీరో చక్రవర్తి లాగా, ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు అమలు చేసిన బాధ్యత మీ మీద ఉన్నది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీని మీరు అమలు చేయమని వాళ్ళు కోరుతున్నారు. తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తానని మీరు ఎన్నికల ముందు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయమని కోరుతున్నారు. మరి 6 సార్లు చర్చ జరిపి కనీసం ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. మీ యుగోయిజానికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు చాలా బాధపడుతున్నారు. మీకు పొయ్యే కాలం దగ్గరకు వచ్చింది తప్ప ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతి పనిచేయదు. తక్షణమే ఇప్పటికైనా మీ మొండి వైఖరి మార్చుకొని అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు భీమడోల్లో రాస్తారోకో సిఐటియు, సిపిఎం, ఇతర అనేక ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చిన అంగన్వాడీల ఉద్యమానికి మద్దతుగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి రావాలి, మొండి వైఖరి విడనాలి, అంగన్వాడీ న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీసు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు.